గల్ఫ్ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుంది. రాష్ట్ర రవాణా బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు గల్ఫ్ బాధిత కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా డబ్బిచ్చిండ్రు. గల్ఫ్ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు తెలిపారు. గల్ఫ్ బాధిత కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం రాష్ట్ర ప్రభుత్వం అందించింది. ఈ మేరకు ఎక్స్గ్రేషియా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ బాధిత కుటుంబం గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ కార్మికులు అక్కడ ఏ కారణంతోనైనా మరణించిన వారి కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. డిసెంబర్ 7, 2023 నుంచి ఆర్థిక సహాయం అందుతుందని పేర్కొంటూ దీనిపై సంబంధించిన ఉత్తర్వులు ప్రభుత్వం జారీ చేసింది. ఉపాధి కోసం సౌదీ అరేబియాకు చొప్పదండికి చెందినటువంటి వ్యక్తి అక్కడికి వెళ్ళిన కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం భూపాలపట్నం గ్రామానికి చెందిన పులి అంజయ్య జూన్ 27, 2024 రోజున మృతి చెందారు. బాధిత కుటుంబ సభ్యులు ఈ మేరకు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. దీంతో పులి అంజయ్య కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల ఎక్స్గ్రేషియా మంజూరు చేసింది. దీంతో అంజయ్య భార్య పులి రేణుక కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో మంగళవారం రాత్రి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, చొప్పదండి, మానకొండూరు ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ గారు, జిల్లా కలెక్టర్ పమెల్లా సత్పతితో కలిసి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇస్తే మడమ తిప్పదు అని చెప్పిండ్రు. మరి వీళ్ళకు డబ్బులు అందినాయా లేదా అని చెప్పేసి ఒకసారి మనము దీని కథ కనుక్కుందాము. ఎందుకంటే నాకు తెలిసిన సమాచారం ప్రకారము వీళ్ళకి డబ్బులు అందలేదు. అంతేకాకుండా దీనిపైన ఒక జీవో కూడా తీసిండ్రు. ఒకసారి అడుగుదాం. ఫోటోలు మాత్రం బ్రహ్మాండంగా దిగిండ్రు. వాట్సాప్ ఉందో లేదో ఆయనకు నేను వాట్సాప్ కాల్ చేస్తున్నా, ఒకసారి